హాయ్ అండి. నేను ఈరోజు బోనాల పండుగ మాకు నిజామాబాద్ ఆధ్వర్యంలో మాకు బోనాల పండుగ జరుగుతుంది కాబట్టి నేను ఇంట్లో బోనాన్ని అలంకరించడం జరుగుతుంది. ఫస్ట్ ముందుగా అయితే పువ్వులని రెడీ పెట్టేసుకొని ఒక పూలదండని అయితే గుచ్చుకుంటున్నా. ఎందుకంటే దర్వాజాలకి ఇవేమో వ్యాపకులతో మనం ఒక జడలాగా అల్లాలి. ఇది వచ్చేసి మామిడి కొమ్మలేమో తోరణాలు కట్టుకోవడానికి. ప్రతి ఏటా ఈ పండుగని ఎందుకు తీస్తామంటే ప్రతి ఏటా బోనాల పండుగ పాడి పంటలు ఇవన్నీ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో మనం బోనాల పండుగ జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటింటి నుంచి బెల్లమన్నం వండుకొని ఆ కాగడలో పెట్టుకొని అదే బోనం లోపల కింది కుండలో పెట్టేసుకొని పైన కుండలో చింతపండు రసం అన్న బెల్లం రసం అన్న పోసుకొని వస్తారు. ఇలా చేయడం చాలా ఆనవాయితీగా వస్తుంది ఏండ్ల నుంచి. ఇదిగో నేను కుండకైతే సున్నం పెడుతున్నానండి. ఫస్ట్ కుండనైతే తీసుకురాగానే మనము దాన్ని నీళ్ళల్లో కాసేపు ఉంచిన తర్వాత మళ్ళీ బయట తీసేసి ఆ పచ్చి మీదనే మనం ఈ బోనాన్ని రెడీ చేసుకోవడం. డెకరేషన్ అయితే అయిపోయింది మొత్తం పూర్తిగా. ఈ పైన ఉన్న దీపం అయితే నేను కాటన్ క్లాత్తో రెడీ చేసుకుని అందులో బియ్యం పోసుకొని కొన్ని పత్తి గింజలు వేసుకొని రెడీ చేసుకున్నాం. ఇక మా ఆయన బోనం ఎత్తుతున్నాడు. ఇంకా స్టార్ట్ అయిపోయింది. మనకి ఇక డప్పులు వచ్చేస్తున్నాయి అన్నట్టు ఆల్రెడీ వచ్చేసినాయి. ఇక వచ్చే లోపల మనం రెడీ ఉండాలి. ఆ డప్పులు వచ్చేసి మనల్ని ఎదుర్కొని తీసుకొని వెళ్తూ ఉంటారు. మనం ఇలా రెడీ అయ్యి ముందు రెడీ అయి ఉండాలి. వాళ్ళు వచ్చి ఒకసారి ఇంటికి ఇచ్చి వెళ్తారు. మళ్ళీ ఒకసారి వచ్చి మళ్ళీ మనల్ని డబ్బులతో ఎదుర్కొని వెళ్తారు. మనం కుండ కరెక్ట్గా పెట్టుకోవాలి. జాగ్రత్తగా అమ్మవారి దగ్గరికి వెళ్ళే వరకు కూడా దీపం వెలుగుతూనే ఉండాలి. అలా వెలిగితే మనకు మంచి జరుగుతుందని ఒక నమ్మకం. అలా అయితే ప్రతిసారి నేను ఇలాగే చేస్తూ ఉంటాం. ఇప్పుడైతే నేను రెడీ బయలుదేరుతున్నాను. నా కోసం అక్కడ బయట వెయిట్ చేస్తున్నారు ఇంకా బోనాల వాళ్ళు కూడా. మా ఆయన ఇవి నాకు సరిగ్గా లేదని చెప్పేసి గుండెని క్రాస్ అవుతుంది సెట్ చేస్తూనే ఉన్నారు 2 times 3 times. ఇలా నాకు చూస్తే క్రాస్ అని అనిపిస్తుంది. వాళ్ళకి ఎలా కనిపిస్తుంది నాకు ఎట్లా తెలుస్తుంది. అయినా కానీ సెట్ చేస్తూనే ఉన్నారు. భయం వేసింది నాకు. ఎందుకంటే పైన దీపంలో మంట ఉంటుంది కాబట్టి అసలు క్రాస్గానే పెట్టేసారు 2-3 times. చాలా భయం వేసింది నాకు. ఎందుకంటే జాగ్రత్త తీసుకెళ్ళాలి బోనంని. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు దీపం వెలిగించుకొని వెళ్ళాలి. వచ్చేటప్పుడు కూడా దీపం వెలిగించుకుంటూనే వస్తూనే ఉండాలి. మన కాలనీలో ఏదైతే ఉంటుందో 4 దారులు అంటారు కదా, ఆ మూల వరకు మనం ఇలా బోనాలను డప్పులతో ఎదుర్కొని తీసుకొని వెళ్తారు. అక్కడ ఇంకా చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కూడా మొత్తం ఒకటే దగ్గర వచ్చి పెడతారు. రెడీ స్టార్ట్ అయ్యి ప్రతి ఇంటింటికి ఇలా ఒక్కొక్కరిని డప్పులతో ఎదుర్కొంటూ బోనాలను మళ్ళీ జాయిన్ చేసుకుంటారు. అదేవిధంగా మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు కూడా అదేవిధంగా ఒక్కొక్కరిని డ్రాప్ చేసుకుంటూ వస్తారు. వచ్చిన తర్వాత కింద చెంబడి నీళ్ళు తీసుకొని కాళ్ళకి పోస్తూ దిష్టి తీయడం జరుగుతుంది. ఆ దిష్టి తీసిన డప్పుల వాళ్ళకి ఇస్తారు. అలా ప్రతి ఏటా ఇలాగే జరుగుతుందండి. చాలా ఆనందంగా ప్రతి ఒక్కరు కూడా అమ్మవార్లకు మంచిగా బోనాలు సమర్పించుకుంటారు. ఎవరికి నచ్చిన మొక్కు వాళ్ళు తీర్చుకుంటారు. అనుకున్నవి నచ్చితే మాత్రం లైక్ కొట్టండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ చేస్తాను.